అది ఎట్లుంటే మిత్రులారా, బీహార్ రాష్ట్రంలోనంట ఒక కాంట్రాక్టరు నాసి రకం పనులు చేస్తున్నావని ఒక రిపోర్టర్ ప్రశ్నించిండంట. రిపోర్టర్ ప్రశ్నిస్తే రిపోర్టర్ని రాత్రే తీసుకొని పోయి వాడిని మర్డర్ చేసి వాని ఇంట్లోనే ఒక సెప్టిక్ ట్యాంక్లో వాడిని వాడేసిండట. ఎంత దారుణం చూడండి. మన దగ్గర కూడా కేసీఆర్ ఫ్యామిలీ ఈ రకంగానే కాంట్రాక్టర్లను బెదిరించి పైసలకు కకృతి వాడి మేడిగడ గులిపోవడానికి కూడా ఇటువంటి నాసి రకం కాంట్రాక్టర్లే కారణం. వీటిని ఎవడన్నా ఎదిరిస్తే ఏదైనా కథనం రాస్తే చంపేసిండ్రంట. చూడు ఎట్లున్నా చూడు ఈ బీహార్లో. అసలు దేశం ఎటు పోతున్నది. జర్నలిస్టు ముఖేష్ హత్య కేసులో కాంట్రాక్టర్ అరెస్ట్. హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న బీజాపూర్ పోలీసులంట. ఎవరైతే జర్నలిస్టు బీహార్లో ముఖేష్ అనేటటువంటి జర్నలిస్టుని హత్య చేసినటువంటి కాంట్రాక్టర్ గారు వచ్చి మన దగ్గర హైదరాబాద్లో తలదాచుకుంటే వాడిని పట్టుకున్నారంట. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్కు చెందిన జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ హత్య కేసులో పోలీసులు కాంట్రాక్టర్తో సహా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంట్రాక్టర్ సురేష్ని బీజాపూర్ పోలీసులు శనివారం హైదరాబాద్లో అరెస్టు చేశారు. ఇప్పటి వరకు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు బస్తర్ రేంజ్ ఐజీ సురేందర్ రాజ్ తెలిపారు. కాగా గతంలో ముఖేష్ చంద్రకల్ పలు పత్రికలు ఛానళ్లలో జర్నలిస్ట్గా పనిచేశారు. ప్రస్తుతం బస్తర్ జంక్షన్ పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు. ఏదైతే ఈ సురేష్ ఎవరైతున్నారో ఈయన బస్తర్ జంక్షన్ అనేటటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడంట. ఆ యూట్యూబ్ ఛానల్లో ఆ కాంట్రాక్టర్ గారు చేసినటువంటి లంగా పనుల గురించి, మొత్తం నాసిరకం పని గురించి ఏదో ఒక రోడ్ కాంట్రాక్ట్ చేసిండంట. ఆ రోడ్లో నీవు నాసిరకం పని చేసినావని చెప్పి వాడు కథనం వేస్తే వాడిని చంపేసిండంట. చూడు ఎంత దారుణం. యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నారు. ఈ నెల 1న ముఖేష్ అదృశ్యం కాగా అతడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన సెల్ ఫోన్ చివరి లొకేషన్ ఆధారంగా విచారిస్తుండగా బీజాపూర్లోని చట్టాన్ పార ప్రాంతంలో ఓ ఇంటి సెప్టిక్ ట్యాంక్లో ముఖేష్ మృతదేహాన్ని గుర్తించారు. సురేష్ చేపడుతున్న రోడ్డు పనులకు సంబంధించిన అవినీతిని ముఖేష్ బయటపెట్టారనే అక్కసుతోనే ఈ హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నగరంలో కాంట్రాక్టర్ సురేష్ని అరెస్ట్ చేసినారంట. ఖచ్చితంగా జర్నలిస్టుల మీద దాడులు చేస్తున్నటువంటి దొంగల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. జర్నలిస్టులకు కూడా రక్షణ కల్పించాలి. ఈ దేశ ప్రజాస్వామ్యానికి జర్నలిజం అనేటటువంటిది ఒక 4వ పిల్లర్గా చెప్పుకుంటారు. ఖచ్చితంగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలిచి ప్రభుత్వం ఏ సంక్షేమ కార్యక్రమం తీసుకున్నా వాళ్ళు చేస్తున్నటువంటి లోటుపాట్లని కావచ్చు, అన్యాయాలను కావచ్చు, అక్రమాలను కావచ్చు, ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను గురించి ప్రజలను చైతన్యవంతం చేసేది మీడియా. అటువంటి మీడియా మీద ఇటువంటి అక్కాసు కక్కితే ఎంతవరకు కరెక్ట్ ఆలోచన చేయండి. ఖచ్చితంగా దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. మన రాష్ట్రంలో కూడా గత 10 సంవత్సరాల మనం చూసినాం. మీడియా ప్రతినిధుల మీద అనేక దాడులు చేసిండ్రు, అనేక మందిని ఇబ్బందులకు గురి చేసిండ్రు, జైళ్ళలో పెట్టిండ్రు, అక్రమ కేసులు పెట్టిండ్రు. ఎవరు ప్రశ్నిస్తే వాని మీద కేసులు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా విధ్వంసం సృష్టించిండ్రు. ఇదే వీళ్ళ మూలాలు బీహార్ నుంచి వచ్చినాయి కాబట్టి వీళ్ళ బుద్ధులు కూడా ఇట్లనే ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. జర్నలిస్టుల శుద్ధికి వస్తే ఆ జర్నలిస్టులతో పెట్టుకున్నాడు ఎవడు కూడా బతికి బట్ట కట్టినట్లు లేదు. ఈ రాష్ట్రంలో నేనే రాజు, నేనే మంత్రిని అని 10 సంవత్సరాలు విర్రవీగినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావుని అధికారాన్ని, అహంకారాన్ని కూకటివేళ్లతో పెకిలించింది కూడా మీడియానే. ఆలోచన చేయలే. ఎన్ని మీడియా సంస్థల్ని కొని ఎంతమందికి కుక్కల్లాగా బిస్కెట్లు వేసి వాళ్లకు అనుకూలంగా మార్చుకున్నా కానీ సోషల్ మీడియా అనేటటువంటి ఒక ఆయుధంతో కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసినటువంటి అన్యాయాలను, అక్రమాలను కూకటివేళ్లతో పెకిలించి ఫామ్ హౌస్కు పరిమితం చేసింది మీడియా. మీడియా దాల్చుకుంటే ఏదన్నా చేస్తుంది, ఏ రాజ్యమైనా కూలిపోతుంది. తస్మాత్ జాగ్రత్త ఉండాలని మరొకసారి హెచ్చరిస్తున్నా.